ఆరాధ్య దైవ సమానమైన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మా గౌరవనీయులు మా ఆరాధ్య దైవం శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సతీష్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎంపీడీఓ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. నీటి సంఘాల అధ్యక్షుల్ని నాయుడుపాలెం గ్రామంలోని అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన ప్రారంభోత్సవం కోసం ఇక్కడికి విచ్చేసిన మండల పార్టీ అధ్యక్షులకి, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలకి, బూత్ ఇన్ఛార్జీలకి, తెలుగుదేశం మండల కొడలూరు మండల నాయకులకి, ముఖ్యంగా నాయుడుపాలెం గ్రామ నాయకులకి, గ్రామ పార్టీ అధ్యక్షులకి, కార్యదర్శులకి, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి, అలాగే మన కూటమి నేతలకి, గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనం ఎలక్షన్ అయిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయింది. నాయుడుపాలెంలో ఈరోజు సుమారు ₹1 కోటి అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడే సతీష్ అన్న చాలా రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా తప్పకుండా చేసుకుంటాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న గత ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ ఈరోజు ప్రతి గ్రామం బాగుండాలని, గ్రామంలో అన్నిటికన్నా రోడ్లు చాలా ముఖ్యమని, గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి కూడా వేయకపోయినా ఈ రోజు మనం ఈ గ్రామాల్లో కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా మనము ఈ రోడ్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం ఈరోజు 50 లక్షలతో ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ తో 1.5 2.5 కిలోమీటర్లు రోడ్డు ఉంటే ఇక్కడ 1.5 కిలోమీటరు వేయడం జరిగింది. ఇంకా 1 కిలోమీటర్ 1.40 కిలోమీటర్లు రోడ్డు వేయాల్సి ఉంది. 1.10 కిలోమీటర్లు వేయాల్సి ఉంది. 2.5 కిలోమీటర్ ఉంటే ఇప్పుడు 50 లక్షలతో వేసుకున్నాం. దానికి ఇంకా ఎస్టిమేషన్ ఒక 40 లక్షలు వేయించున్నాం. అది కూడా త్వరలో ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మన కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలకి ఎంత ముఖ్యమైన అభివృద్ధి పనులు జరగాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారో మీకు అందరికీ తెలుసు. అందుకనే ఈ రోజు మనం ఈ రోడ్లు ఈ మాత్రం వేసుకోగలుగుతున్నాం. ఈ మాత్రం జరిగింది కాబట్టి ఈ రోజు మనకి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కి PMGSY లో 2వ ర్యాంక్ లో ఉన్నాం. గతంలో 19వ ర్యాంక్ లో ఉన్నాం. ఈ రోజు మనం 2వ ర్యాంక్ లో ఉన్నాం. రోడ్లు వేసుకున్న ఈ నాణ్యతను బట్టి. అట్లాగే కోవూరులో గత ప్రభుత్వాలు టెంకాయ కొట్టి వదిలేసిన ప్రతి పనిని ఈ రోజు మనం గుమ్మడికాయ కొట్టి ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం.
దానికి నిజంగా కూడా చాలా మన ప్రభుత్వం ఎంత అండగా ఉందో అభివృద్ధి పదంలో మీరందరూ తెలుసుకోవాలి. అదే విధంగా మనకి ఎలక్షన్ ముందు ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పారో మీకు అవన్నీ ఈరోజు గుర్తుండే ఉంటాయి. అవన్నీ కూడా ఇంచుమించు 90% మనం పూర్తి చేసుకోగలిగాం. అవ్వాతాతలకి పెన్షన్ 3000 నుంచి 4000 ఇస్తామని చెప్పాం, ఇవ్వడం జరిగింది. అలాగే 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం, ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని చెప్పాం, అది ఇచ్చాం. అన్నది ఒకటి ఆల్రెడీ ఇచ్చాం. ఇప్పుడు త్వరలో ఇప్పుడే స్కూల్స్ ఓపెన్ చేశారు. మేబీ ఈ నెలాఖరు లోపల తల్లికి వందనం తిరిగి మళ్ళీ అందరి తల్లుల అకౌంట్లలో కూడా పడబోతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పాం, అది ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ ఆల్రెడీ 2 సార్లు ఇచ్చాం. మత్స్యకార భరోసా ఇచ్చాం, ఆటో సేవలు ఇచ్చాం. ఈ మాత్ర మనం ఏదైతే చెప్పామో అవన్నీ కూడా అన్నిటికన్నా ముందుగా ముఖ్యంగా రైతులకి ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తాం మనం వచ్చిన తర్వాత అని చెప్పాము. రద్దు చేసి పట్టాదారు పాసు పుస్తకాలు రాజముద్ర వేసి అందరికీ అందించడం జరిగింది. ఇక్కడ ఉన్న రైతు సోదరులకు అందరికీ కూడా సరిపోయే విధంగా యూరియా అందించాం. అలాగే మనం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కూడా అదే మాదిర చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం అన్నిటికన్నా ముఖ్యంగా మానవతా దృక్పథంతో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఆర్థికంగా అండగా నిలుస్తూ మనకి సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పుడు వరకు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో సుమారు 1000 మందికి 10 కోట్ల పైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందివ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఒక మంచి ప్రభుత్వంలో మనం ఉన్నాం. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు దాకా సరి జరిగింది. ఎవరైతే ఓట్లు సక్రమంగా మీవి ఉన్నాయో లేవో చూసుకొని నమోదు చేయించుకోవాలని ప్రతి ఒక్కరికి ఇక్కడ చెప్పడం జరిగింది. మీరందరూ కూడా అప్రమత్తమై మీ ఓటు ఉందో లేదో చూసుకునే విధంగా చేయాలని చెప్పి దానికి నాయకులు గాని ఇక్కడ ఉన్న సచివాలయం సిబ్బంది గాని ఇక్కడ తెలియని వాళ్ళకి ఏదైనా ఉంటే అవగాహన కల్పించాలని చెప్పి మీకు అందరికి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంకో 10 రోజులు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అవన్నీ సరిదిద్దుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. ప్రతి దగ్గర కూడా మనం పార్టీ కోసం పనిచేయాలి, పార్టీ కోసం కష్టపడాలి, వర్గాలు పక్కన పెట్టాలి. ఎప్పుడైతే గ్రామాల్లో ఐకమత్యత ఉంటుందో అప్పుడే ఆ గ్రామం అభివృద్ధి పదంలో జరుగుతుంది అని చెప్పి గ్రామ స్థాయి నాయకులందరూ మండల స్థాయి నాయకులందరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటాను. ప్రతి గ్రామంలో ఐకమత్యంతో ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. ప్రజలు వాళ్ళకి కావాల్సిన మేలు మీరు చేయగలరని చెప్పి నేను నాయకులకు కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఇంకా ఐకమత్యంతో ఉండి మీ గ్రామాల అభివృద్ధికి పార్టీకి అదే విధంగా పార్టీ ఎప్పుడు కూడా కష్టపడిన ఏ కార్యకర్తని మర్చిపోదు. కాబట్టి మీకు అందరికి ఇంకోటి కూడా చెప్తున్నా, మై టీడీపీ యాప్ ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు చేసే పనులన్నీ యాప్ లో ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేసుకోవాలని చెప్పి కూడా మీకు అందరికి నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో మనం ఇంకా కూడా ఈ గ్రామంలో అభివృద్ధి పనులు జరుపుకుంటామని చెప్తూ, అలాగే మనం ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలో సుమారు 770 కోట్ల అభివృద్ధి పనులు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో జరుపుకోవడానికి అండగా నిలిచిన మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కోవూరు ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ముఖ్యంగా కొడవలూరు మండలంలో కిసాన్ సెల్స్ లో 30 ఏళ్ల నుంచి పక్కన పడిపోయిన కిసాన్ సెల్స్ లో ఈ రోజు మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదలిక తీసుకొచ్చి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న బిడ్డలకు అందరికీ ఉద్యోగాలు వచ్చే రోజులు రాబోయే రోజుల్లో ఉన్నాయని చెప్పి చెప్పడానికి కూడా నేను ఎంతో సంతోషపడుతున్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రోజు నా ఆఫీస్కి వస్తూనే ఉంటావు,
మరి ఇన్ని సమస్యలు తీసుకొని రాకుండా ఏం చేస్తున్నావు నువ్వు ఊర్లో అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడే నీకు ఎమ్మెల్యే కనిపించినట్టు ఇన్ని సమస్యలు చెప్తున్నావు. ఇన్ని సమస్యలు పెట్టుకొని నువ్వు ఎందుకు రోజు అక్కడికి వస్తావు కనిపిస్తావు? ఈ సమస్యలు ఎందుకు తీసుకురావట్లేదు? ప్రతి ఒక్క గ్రామ నాయకుడికి నేను చెప్తున్నాను, మీరు ఎప్పుడు కూడా ఆఫీస్ కి రావచ్చు, మీ సమస్యలు అక్కడికి తీసుకురండి, అక్కడికక్కడే మనం పరిష్కారం చేసుకుందాం. ఏమైనా ఉంటే మనం ఆఫీసర్తో అక్కడి నుంచే మాట్లాడతాం. లేదు దానికి కొంచెం సమయం పెడితే అదన్నా చెప్తాం. కానీ 2 సంవత్సరాల తర్వాత ఈ ఊరికి వచ్చినప్పుడు అభివృద్ధి పనులు చేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పడం కాదు, మీరు ప్రతిరోజు మీ సమస్యల్ని గుర్తు చేసుకోవాలి. ప్రతిరోజు అవి జరిగే విధంగా నాయకులు ప్రయత్నం చేసుకోవాలని చెప్పి నేను వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఈ ఊర్లో ఉన్న ఏకైక నాయకుడు నువ్వు కాదని చెప్పలేదు నేను, కానీ నువ్వే ప్రతి ఒక్క సమస్యని పరిష్కారం చేసుకోవాలి కాబట్టి తీసుకురాలి. ఈ ఊర్లో ఉన్న గ్రామస్తులు కూడా అందరూ నాయకులే. మీ అందరూ మీ గ్రామంలో సమస్యలు ఏమున్నా కూడా నేరుగా నా దగ్గరికి రావచ్చన్నా. కాబట్టి తప్పకుండా మీరందరూ మీ సమస్యలు తీసుకొచ్చి దాన్ని సరి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం మేము స్థలాల కోసం వెతికి ఇంకా ఎక్కడుంది వెతుకుతుంటే ఈయన ఇప్పుడు నా దగ్గర 1 ఎకరా ఉందని చెప్తున్నాడు. అదేదో ముందే చెప్తే వచ్చి ఇస్తాం కదా. మట్టి